రే మా లైట్గా రా. రే మావా ఊరికెళ్తున్నావు, మందు తక్కువగా వేసుకో. రేయ్ మేము ఆఫ్ కొడుతూనే సాలిడ్గా వెళ్తాం. టీ కొట్లో ఉన్న టీ గ్లాసులో సగం పోసి అలర్ట్ అంటావా? రే పోయరా. రే నాకు కూడా కొంచెం పోయరా. చిప్స్ ఉంటే ఇవ్వండిరా. బాగా రే 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 ఆపడరా, నీళ్ళు నేను పోసుకుంటాను. ఇదిగో ఇవరా, ఇదిగో తీసుకో. సిగరెట్ ఇవ్వరా. రేయ్ వెళ్ళొస్తా. మావా వచ్చేటప్పుడు ఇంకా లేటెస్ట్గా ఏమైనా తీసుకురారా. జాగ్రత్త మామా, తగలకూడని చోట తగులుతుందేమో. నీ బాధ నీకు. కావేరి, ఏంటమ్మగారు? అక్కడ కింద నూనె ఒలికింది, ఎవరైనా జారి పడతారేమో, కాస్త తుడిచేస్తావా? అట్టగేనమ్మా. తగలడ్డాడు. హాయ్ ముత్తు. రండి విమల్ బాబు. ఏంటి బిజీనా? బిజీ లేదేం లేదు. ఏంటి రోజు లేట్ అయ్యారు? ఏంటి పోయిన వారం చూసినప్పుడు నువ్వు పేపలా ఉండేదానివి, ఇప్పుడు ఎలా చిక్కిపోయావేంటి? ఏం చేయమంటావు? తను చేసిన వంట అంతా నేనే కదా తినేస్తున్నాను. అయితే నైట్ ఓడెనకెళ్ళావు, నీ సంగతి అంతే. ఊరుకోవే, ఈ ఒక్కరోజే కదా. లేవండి బాబు. మీకు దెబ్బ ఏమైనా తగిలిందమ్మా? లేదులే. బాబు దెబ్బలేమన్నా తగిలాయా? నాకేం కాలేదు, పువ్వే కదా మీద పడింది. నీకు కాదు బాబు, బాటిల్స్ కి. నీ బాధనేది. చూసుకొని రావచ్చు కదమ్మా. నేను గమనించలేదు. ఎవరతను? మన కర్ణలయ్య గారి చెల్లెలు కొడుకమ్మా. ఓ, మిస్టర్ ముత్తు. అయ్యా. ఏ ముత్తు, అమ్మాయి ఎలాంటిదిరా? ఏంటయ్యా? అదే ఆ అమ్మాయి ట్రీట్మెంట్ ఇస్తోంది కదా, ఎలాంటిదని అడుగుతున్నా. పర్వాలేదయ్యా, కోటు సూటు వేసుకున్న పెద్ద పెద్ద డాక్టర్లు ఎంతోమంది వచ్చారు, ఏమీ చేయలేకపోయారు. కానీ అయ్యా, ఆ అమ్మాయి వచ్చి 5 రోజులు అయ్యింది. కర్నల్ గారు కళ్ళు తెరిచారు, చెయ్యి కదిపారు, నవ్వుతున్నారండి. చూసుకోండి. దారిలో నూనె ఎవరో పంపిస్తారు, తెలియకుండా జారి ఆ అమ్మాయి మీద పడిపోయాను. నా గురించి తప్పుగా అనుకోదుగా? అనుకుంటే అనుకోని, వీలైతే ఇంకోసారి ట్రై చేస్తాను. అయ్యా అంత మాట అనొద్దండి. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అండి. నాతో కూడా అసలు ఎక్కువగా మాట్లాడదంటే నమ్మండి మీరు. ఒక్క మాటలో చెప్పాలంటే గుడ్డు గల్లండి. సర్లే, ఆ అమ్మాయి ఏ ఊరు? పక్కూరే, కానీ చాలా పెద్ద కుటుంబం.
వాళ్ళ నాన్నేమో ఆ పరిశోధన ఈ పరిశోధన అని ఆస్తి అంతా తగలెట్టేశాడు, ఆఖరి చనిపోయాడు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఈ అమ్మాయి ఒక్కతే ఆధారం. సర్లే, ఆ అమ్మాయిని చూడడానికి ఎవరైనా వస్తున్నారా? పోండయ్యా, అది ఇది అంటూ ఆ అమ్మాయి గురించి అడుగుతున్నారు మీరు. రేయ్, ఏమైంది? అవును, ఇంతకుముందేమో నా పెళ్ళం గురించి ఎక్కువగా అడిగేవారు. ఇదేంటంటే కొత్త అలవాటు? ఆ అమ్మాయి గురించి మాత్రమే అడుగుతున్నారు, నా పెళ్ళం గురించి ఒక్క మాటైనా అడిగారా? రేయ్ పిచ్చోడా, దీనికోసం కోపడుతున్నావు? నీ పెళ్ళం గురించి అడగాలి అంతే కదా. సర్లే, ఈరోజు రాత్రంతా నీ పెళ్ళం గురించి నేను చెప్తాను, నువ్వు వింటావు. ఓకేనా? ఓకే. అమ్మా, ఏరా ఫోన్ ఇంతసేపటి నుంచి రింగ్ అవుతుంది, తీయకుండా ఎక్కడ తిరుగుతున్నావు? నిద్రపోతున్నానమ్మా. 10 గంటలు అవుతోంది, ఇంకా నిద్రపోతున్నావా? అమ్మా, టైం 10 అయింది. అవును, డాగీకి పెడిగ్రీ కొనమని డబ్బులు ఇచ్చాను కదా, ఎక్కడ పెట్టావు? పనివాడు వెతికి ఎక్కడా కనపడలేదన్నాడు. నేను ఫోన్ చేసినప్పుడు డబ్బులే లేవన్నావు. రేయ్, మా అమ్మ కుక్కకి పెడిగ్రీ కొనడానికి ఇచ్చిన డబ్బులు రవి. అయితే ఇది మీ కుక్క ఇచ్చిన ట్రీటు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏమిట్రా ఆలోచిస్తున్నావు? అమ్మా సారీ మా, మర్చిపోయానమ్మా. వచ్చేటప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తాను, సరేనా? అవునరా, నువ్వు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉండాలా? డబ్బులున్నాయా లేక నీ ఫ్రెండ్స్తో కలిసి మందు కొట్టావా? ఏంట్రా ఏర్పడుతుందా? చెవుడొచ్చిందా ఏమిట్రా నీకు? అడిగిన దానికి సమాధానం చెప్పు. నా ముందుకు రా, నీ సంగతి చెప్తాను. దానికి ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెట్టావే, నువ్వు అసలు మనిషివేనట్రా? నీకు సిగ్గు సెరవు ఉందట్రా? తిట్టకమ్మా, టెన్షన్ అవ్వకండమ్మా, బీపీ పెరిగిపోతుంది. డబ్బులు ఎందుకు ఖర్చు చేసావు? సరేమ్మా సరేమ్మా, నేను చేస్తానమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, తిట్టకమ్మా. అమ్మా నేను చేస్తా, నీకు ఫోన్ పెట్టేమ్మా, 10 నిమిషాల్లో చేస్తాను. మొత్తం వేడి నీళ్ళు తీసుకురా. బాగా తుడిచేసే.